నీవు యేసు ప్రభు శిష్యుల్లో ఒక్కడవే కదా అని అడిగితే ఆ పేతురు మేము శిష్యుల్లో ఒక్కడము కాదు అని వెంటనే ఆయన అబద్ధమాడినట్టుగా మనకు కనబడతా ఉంది. పేతురు అంత్యకాలంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడికి సాదృశ్యం. మరణకాలము సమీపిస్తా ఉన్న సమయంలో యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ఆ పేతురు కావచ్చు, యేసు ప్రభు నమ్మిన శిష్యులు కావచ్చు, నిజాయితీగా లేదంటే ధైర్యంగా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నా దేవుడు యేసు ప్రభు అని చెప్పే పరిస్థితులు ఆ రోజు లేవు. ఈ అంత్యకాలంలో మనకి కూడా అటువంటి పరిస్థితులు సంభవించబోతా ఉన్నాయి. నేను క్రైస్తవుణ్ణి అని నలుగురిలో చెప్పలేని పరిస్థితులు, చుట్టుపక్కల నుండి అనేక రకాల ఒత్తిడులు, కష్టాలు అధికం కాబోతున్నాయి. తన సొంత ఇంటి దగ్గర నుండి, మనం ఉంటున్నటువంటి సమాజంలో, ఆఫీసులో, ప్రభుత్వాల దగ్గరికి వెళితే అక్కడ అన్ని చోట్ల కూడా మనము ధైర్యంగా క్రైస్తవునని చెప్పుకునే పరిస్థితి లేదు. నువ్వు క్రైస్తవునని చెప్పుకుంటే నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు చేసే సాయం చేయకపోతారేమని భయం ఉంటుంది నీకు. కొన్నాళ్ళకి ఆఫీసులో నీకు ప్రమోషన్ రాదని, ఒకవేళ ఉద్యోగమే ఇవ్వరని నీకు భయం కలిగే రోజులు రాబోతా ఉన్నాయి. ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి నేను క్రైస్తవునని చెప్తే ప్రభుత్వ స్కీములు, ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్స్ ఏమీ కూడా మనకు రాకుండా ఆపే రోజులు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే క్రైస్తత్వాన్ని లోకము ద్వేషించే పరిస్థితులు రాబోతున్నాయి. క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే కూడా దేవుని బట్టి ఎవ్వరూ కూడా సహించలేని రోజులు రాబోతున్నాయి. ఈ లోకములో మనము వేసే ప్రతి అడుగు కూడా నమ్మకంగా ఉండడానికి మనము సాధన చేయాలి. ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రార్థనా పరుల్ని కాదు, వాక్యము తెలిసిన వారిని కాదు, పాటలు పాడగలిగిన వారిని కాదు, వాద్యాలు వాయించగలిగిన వారిని కాదు, ఇంకా ఎన్నో వరాలు, ఫలాలు, దేవుని బిడ్డ అద్భుతాలు, ఆశ్చర్యాలు వీటిని కోరుకునేవారు, వీటిని కలిగిన వారు కాదు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, ఎవరు చూచినా చూడకపోయినా దేవుణ్ణి మోసం చేయకుండా యథార్థంగా, నమ్మకంగా, నిజాయితీగా బ్రతికేవారు కావాలి.